ఇందులో సందేహమే లేదు. అవునా? అందుకేనా 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఏరియాలో ఆయన చనిపోయిన తర్వాత ఆయన స్థానంలో ఆయన కొడుకైన నాకు సీట్ ఇప్పించకుండా మా ఇంట్లో పనిచేశాడే పనోడు ఆ దేవరకొండ గాంధీకి సీట్ ఇమ్మని రాశాడు. దేవరకొండ గాంధీయే తన రాజకీయ వారసుడని మీ నాన్న చాలాసార్లు చెప్పాడు కదయ్యా, నువ్వు కూడా విన్నావుగా. రాజకీయాల్లో ఏదేదో మాట్లాడతారు. వాడు మన కులవాడు కాదు. వాళ్ళ కులపోట్ల కోసం నాన్న అలా చెప్పుంటాడు. పాండురంగా, నువ్వు అతని రాజకీయ వారసుడు అవడం మీ నాన్నకు ఇష్టం లేదేమోనయ్యా. అందుకే గాంధీని ప్రోత్సహించాడు. అర్థమైందా? సరే, నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. కానీ మన కులం వాళ్ళు ఎక్కువ ఉన్న మన ఏరియాలో వాడు గెలుస్తాడని ఎలా అనుకున్నాడు? చూడు, గాంధీ ఎప్పుడైతే మన కులపమ్మాయిని చేసుకున్నాడో అప్పుడే మన కులంవాడైపోయాడు. అతనికి గనక సీటిస్తే 2 కులాల వాళ్ల ఓట్లు మన పార్టీకి పడతాయి. అందుకే సీటిచ్చారు. మరి ఇక్కడ ఓట్లు తెచ్చుకోగలవాడే నాయకుడయ్యా. అశోక చక్రవర్తి పేరు బాగుందా నాన్న? బ్రహ్మాండంగా ఉందిరా పేరు. రేపు పొద్దున్న మీ కొడుకు పుట్టి అన్ని హాల్యా వాళ్ళ ఇంటికి కూడా కౌరు పంపించమంటావా? అది పద్ధతి కాదు నాన్న, నేనే వెళ్ళొస్తాను. నువ్వు వెళ్ళడం బాగుండదేమోరా. వాళ్ళింట్లో వాళ్ళు కోపంగా ఉన్నారని మనం కూడా వెళ్ళపోతే ఎలా? ఇలాంటి సందర్భాల్లోనే 2 కుటుంబాలు కలుసుకునే అవకాశం ఉంటుంది. అదే అహల్య కూడా కోరుకుంటుంది. సరే, వెళ్ళాలనుకుంటే వెళ్ళు, కానీ ఒంటరిగా వెళ్ళొద్దు. మన వాళ్ళని ఎవరినైనా వెంట తీసుకెళ్ళు. ఎందుకు? గొడవ పెద్ద చేయడానికా? భయపడకండి నాన్న, పాండురంగు ఉన్నాడు కదా, తనని చూసుకుంటాడులే. చూచూ. సరే గాంధీ, రా. కంగ్రాట్స్ అయ్యా, మేనమావయ్యావు. నీ చెల్లెలు అహల్యకి కొడుకు పుట్టాడంట. నీ బావే మాట్లాడింది. చెల్లినే వద్దనుకున్నాం, మధ్యలో బాగాడు ఆడి నుంచి వచ్చాడు. అహల్య వాడితో లేచిపోయినందుకేగా మీ నాన్న అవమానంతో ఉరేసుకొని చచ్చింది. ఆ అమ్మాయికి కొంచెం కూడా బాధ లేదేంటయ్యా? ఆమెను చూస్తుంటే సంతోషంగానే కనిపిస్తోంది. నీకు కొంచెం కూడా సిగ్గుశారం లేదయ్యా. ఆమెంత చేసినా తలెత్తుకొని తిరుగుతున్నావు. అసలు ఎలా బతుకుతున్నావయ్యా నువ్వు? వాళ్ళు పారిపోయిన రోజు వాళ్ళని పట్టుకుని చంపి పాతి పెట్టేద్దాం అనుకున్నాను. ఎదుగో మీ నానే, ఆయన వద్దని నాకు ఇంకేం చేస్తాం? అందుకే వాడు ఇంకా ఈ భూమి మీద బతికే ఉన్నాడు. కానీ వాడు చచ్చేది ఏదో ఒక రోజు నా చేతుల్లోనే. మా నాన్న చచ్చిపోయి 6 నెలలైంది. నేను నిన్ను ఆపను. వాడు నువ్వేం చేతగాని వాడు అనుకుంటున్నాడు. అందుకే ఇంటికి వస్తానంటున్నాడు. ఇప్పుడు కూడా నువ్వేం చేయలేదనుకో, ఊళ్ళో వాళ్ళందరూ నీ ముఖం మీద ఊస్తారయ్యా. ఊళ్ళో మీ కుటుంబానికి జరిగిన అవమానానికి, మీ నాన్న చావుకి ఆ దేవరకొండ మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి. నీ వెనకాల నేనుంటాను. రేయ్, ఊళ్ళో మా పరువు తీసిందే కాకుండా ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ మా ఊళ్ళోకి వస్తావురా? వదలండి, వీడిని ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరిగితే గానీ మా నాన్న ఆత్మ శాంతించదు. ఏంటి బావా, ఒంటరిగా వచ్చారని నా మీదే కాలు దూవుతున్నావా? ఒంటరిగా వచ్చి నీ ముందు నించున్నప్పుడే నేను దమ్మున్న సింహానని నీకు అర్థం కాలేదా? మీద చెయ్యేసి చూడు, నువ్వు తలెత్తి చూసేలోపే నీ తల తెగి నేల మీద పడుతుంది. చూసారా ఈడి పొగరు? వీడిని ఇలాగే వదిలేసామనుకోండి, రేపు ఊళ్ళోనే నా అంతటి వాడు లేడంటాడు. చూసుకుందాం, రారా. ఫోన్లే అనుకుంటే రెచ్చిపోతున్నావు, రారా. గాంధీ, నువ్వు కొంచెం ఉండు, నేను మాట్లాడతాను. ఏం కృష్ణయ్య, మీ నాన్న పోయేసరికి మీ ఇంటి సమస్య ఈ ఊరు సమస్య చేసేస్తున్నావా? నా ఇంటి సమస్య. వీడు మాయ మాటలు చెప్పి ఎత్తికెళ్ళి పెళ్లి చేసుకున్నా నా చెల్లి ఈ ఊరు అమ్మాయి కాదా? మీ అమ్మాయి అయితే ఊరుకుంటారా? వీడిని ఇప్పుడు నరికితేనే ఇలాంటి పని చేయడానికి ఇంకొకటి భయపడతాడు. ఉండవయ్యా, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. దేవరకొండ గాంధీ మా ఎమ్మెల్యే సొంత మనిషి. అది మాత్రమే కాదు, నాకు మంచి స్నేహితుడు కూడా. అతని మీద చేయి పెడితే నేను చూస్తూ ఊరుకోను. మీకు మా నాన్న మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ విషయం ఇంతటితో వదిలేయండి, అదే అందరికి మంచిది. రేయ్, నీకు నా మీద ఏమాత్రం మర్యాద ఉన్నా ముందు లోపలికి వెళ్ళు. వెళ్ళు, వెళ్ళరా. రేయ్, ఎప్పటికైనా సరే నేను వదలరా. ఈ విషయాన్ని ఇంకా పెద్ద చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. అమ్మా, మీరు కూడా వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. గాంధీ, మీ బామ్మర్దింట్లో ఈ ఊరి జనానికి సర్ది చెప్పిన తర్వాత నువ్వు వద్దు గాని, సరేనా? అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టు. ఏమంటావు? చాలా సంతోషం పాండు, నేను వెళ్ళొస్తాను.
భలేటోడివి. ఇంత దూరం వచ్చి మా ఇంటికి రాకుండా నువ్వు వెళ్ళిపోతావా? మా నాన్న పోతే మేము పోయినట్టేనా? అలా కాదు పాండు, కొడుకు పుట్టిన విషయం ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పడానికి వెళ్ళాలి కదా. ఇంకోసారి మీ ఇంటికి వస్తాను. సరే వస్తాను పాండు. ఏమైంది పాండు? ఏమైందో తెలియలా, అరగంట నుంచి చూస్తున్నాను, బండి స్టార్ట్ అవ్వట్లేదు. జరుగు, నేను చూస్తాను. చౌకగడ ఇప్పుడు చూశాను, ఏమైందో అర్థం కాలేదు. నువ్వు చూస్తూ ఉండి ఇప్పుడే వస్తాను. ఏంటి బావా? ఏంట్రా ఇది? రేయ్, చెప్పేది విను. గొడవలేదు. జాతకాన్ని వాళ్ళ కనిపిస్తున్నారా? రేయ్, పాండ్రంగా పాండ్రంగా వీటి చూడు. వద్దురా. చాలే, ఊపిరాడుతుందేమో చూడు. స్టార్ ఆఫ్ ద వీక్ ప్రోగ్రామ్ లో ప్రతి వారం మనం ఒక సెలబ్రిటీని కలుస్తున్నాం. ఈ వారం మనం కలబోయే స్టార్ ఎవరో తెలుసా? ఎస్, వెండి తెరపైన బబ్లీ బ్యూటీగా మంచి పేరు తెచ్చుకున్న లీడింగ్ యాక్ట్రెస్ ద గ్రేట్ అంజనా కుమారి గారు. నమస్కారం మేడం. నమస్కారం. డాక్టర్ ఆపరేషన్ చేస్తానంటే వద్దని చెప్పరా? కానీ మీరు దక్షిణాది నుంచి వచ్చిన ఇక్కడ యూత్ డబ్బుల గురించి ఆలోచిస్తున్నావా? అలా గెలిచేస్తున్నారు. భయపడకు, నేను చూసుకుంటాను. నాకు ఒకే ఒక కోరుకుందిరా, నీకు పెళ్లి చేసేస్తే నేను సంతోషంగా వెళ్ళిపోవచ్చు. టీవీలో కనిపిస్తోందే, ఆ అమ్మాయితో మాట్లాడు. రేపే తాళి కట్టేస్తా. థ్యాంక్ యూ సో మచ్. సూర్యనారాయణ, పేషెంట్ వద్దు. డాక్టర్ గారు మిమ్మల్ని మాత్రం లోపలికి రమ్మన్నారు. ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి కలిసి వస్తాను. సరే. బయోప్సీ రిపోర్ట్ ప్రకారం అతని కడుపులో ఉన్న గడ్డ క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయింది. వీలైనంత త్వరగా దాన్ని రిమూవ్ చేస్తే బెటర్. ఆపరేషన్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఇక్కడైతే బాగానే అవుతుంది, కానీ తొందరగా కోలుకుంటాడు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళితే ఖర్చు ఉండదు, కానీ ప్రయారిటీ ప్రకారమే ఆపరేషన్ చేస్తారు. డిలే కావచ్చు. నేను డబ్బు రెడీ చేసుకొని వస్తాను డాక్టర్. ఓకే, ఇక్కడే చేయండి. అన్నా, 19,740 రూపాయలు ఉన్నాయన్నా. తాతయ్య ఆపరేషన్కి డబ్బులు అడిగాను కదా, అది 5,000 10,000 అంటే పర్వాలేదు అశోక్. 3 లక్షలంటే చాలా ఎక్కువ. అన్ని చోట్ల ప్రయత్నించానన్నా, దొరకలేదు. నువ్వు కొంచెం సాయం చేస్తే ఎలాగైనా తీర్చేస్తాను. ఎలా తీరుస్తావు చెప్పు. నువ్వు మంచోడు అశోక్, అందులో డౌట్ పడాల్సిన అవసరమే లేదు. అందుకే కదా నువ్వు ఎప్పుడు డబ్బులు ఇచ్చినా లెక్క కూడా పెట్టకుండా లోపల పెట్టేసుకుంటాను. నువ్వు తీసుకున్న డబ్బు నాకు తిరిగి ఇవ్వాలంటే 8-9 సంవత్సరాలు పడుతుంది. నేను వ్యాపారిని, వడ్డీ వ్యాపారిని కాదు. నీకు డబ్బులు ఇస్తే నేను వ్యాపారం చేసుకోలేను. తప్పుగా అనుకోకు, అర్థం చేసుకో.
నేనే సార్ మీకు ఫోన్ చేసింది. అన్నీ సరిగ్గా ఉన్నాయి లేదు చూసుకోండి. అన్నీ ఉంటాయిలేవయ్యా, ముందా చెయ్యివు. హలో సార్. ఒక్క నిమిషం మాట్లాడొస్తాను. సరే. ఏంటి బయలుదేరావా? చివరి నిమిషంలో కుదరదని చెప్తే ఎలా? ఇదిగో 3 కాదు కానీ 4 లక్షలు ఇస్తాను రా. చిన్న యాక్సిడెంట్ కేసే కదయ్యా, 2 రోజుల్లో బెయిల్ తీసుకుని బయటకు వచ్చేయచ్చు. ఒక్క నిమిషం ఉండు. హలో హలో హలో. ఏమన్నా ప్రాబ్లమా సార్? ఓ వారంలో ఫారిన్ వెళ్లాల్సిన అబ్బాయి నిన్న రాత్రి ఫ్రెండ్స్తో కలిసి బాగా తాగి కారు తీసుకెళ్లి యాక్సిడెంట్ చేశాడు. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఎవరైనా నేనే యాక్సిడెంట్ చేశానని ఒప్పుకుని కోర్టులో సరెండర్ అయితే డబ్బులు ఇస్తాను అన్నాడు. అందుకే నేను ఒకని ఏర్పాటు చేశాను. చివరి నిమిషంలో వాడు హ్యాండ్ ఇచ్చాడు. డబ్బులు ఇస్తే నేను వెళ్తాను. ఇంతకు ముందు ఎప్పుడైనా జైలుకి వెళ్ళావా? లేదు. వాడు యాక్సిడెంట్ చేసిన అవతలి కారు డ్రైవరు చావు బతుకుల్లో ఉన్నాడు. చచ్చాడా కేసే మారిపోతుంది. నేను ఏర్పాటు చేసిన వాడి పని ఏమిటంటే డబ్బు కోసం మాటిమాటికి జైలుకెళ్ళి రావడం. మరి నీ వల్ల అవుతుందా? 5 లక్షలు అడగండి, 50,000 మీకు ఇస్తాను. డీల్ ఓకే అయితే నన్ను పిలవండి, నేను వస్తాను. నేను వెళ్ళి టీ తాగుతాను.